ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి. ఆమెన్. మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేయునప్పుడు మన హృదయాంతరంగముల్లో నుండి ప్రార్థన రావాలి. మన ప్రార్థన దేవుడు వినాలంటే మనము దేవునికి అంగీకారముగా ఉండాలి. పాపమును విడిచిపెట్టాలి. లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. పాపములో నుండి, శాపములో నుండి విడిపింపబడిన వారమై దేవుని యొద్దకు వచ్చినట్లయితే, దేవుని ఆజ్ఞలను నీవు నేను పాటించినట్లయితే, నీవు వేటినైతే అడుగుతావో వాటిని పొందుకునే వానివిగా ఉన్నావు. కాబట్టి నీవు ప్రార్థన చేయునప్పుడు వేటి కోసరమైతే అడిగి ఉన్నావో అవి పొంది ఉన్నావని నమ్మాలి. వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రార్థన కొండలను పెకిలించగలదు. ప్రార్థన నీ శత్రువులను పారద్రోలగొట్టగలదు. ప్రార్థన నీ శత్రువుల ఎదుట భోజనము పెట్టగలదు. ప్రార్థన నిన్ను ఉన్నత శిఖరములపైకి ఎక్కించగలదు. ప్రార్థన నీ స్థితిగతులను, నీ రోగములను దూరపరచగలదు. నీకున్న ఆర్థికపరమైన అప్పులను దూరపరచగలిగినది ప్రార్థన మాత్రమే. కాబట్టి నీవు నేను ప్రార్థన చేయునప్పుడు వాటిని పొందుకొని ఉన్నామని విశ్వాసం ఉంచాలి. నీకు నాకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల దేవుడు ఆ విశ్వాసమును చూసి నీకు సమస్తమును దయచేసే వానిగా ఉన్నాడు. కాబట్టి వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను క్రీస్తు సంబంధులమైతే వాగ్దానము ప్రకారముగా మనము దేవుని వారసులమై ఉన్నాము. వాగ్దానమేంటి? నేను నీ కొరకు రక్తమును కార్చి ఉన్నాను. పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిస్మము పొందినట్లయితే, నన్ను నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, నా కొరకే ఈయన మరణించి ఉన్నాడు, నా పాపముల నిమిత్తము గాయపరచబడి తన యవ్వన రక్తమును కార్చి నాకు బదులుగా మరణించి ప్రాణం పెట్టిన దేవుడు అని నీవు అంగీకరించినట్లయితే, ప్రభువారు చేసిన వాగ్దానము ప్రకారముగా మనము ఆయనకు వారసులమై ఉన్నాము. ఎవడైతే నా రక్తములో కడగబడతాడో, ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో, నా అడుగుజాడల్లో నడుస్తారో, వారు నాకు వారసులై ఉంటారనే వాగ్దానమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనము క్రీస్తు సంబంధులము కనుక దేవుని బిడ్డలగుటకు మనము వారసత్వమును పొంది ఉన్నాము. ఇదే దేవుని వాగ్దానము. దేవుని వారసులముగా మనము ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకెందుకు ఈ లోక సంబంధమైన విషయములు మన హృదయంలో ఉంచుకోవాలి? కాబట్టి మనము క్రీస్తు సంబంధులము కనుక వాగ్దానము ప్రకారము దేవుని వారసుల రాండ్రగా మనము ఉన్నాము. కనుక దేవుని వారసత్వమును మనము పొందుకోవాలి. ఈ లోక సంబంధమైన పౌరసత్వము కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి దేవుని బిడ్డలము మనము అనేటువంటి వారసత్వమును మనము పొందుకున్నట్లయితే, దేవుడు మనలను పరలోక రాజ్యములో చేర్చే దేవునిగా ఉన్నాడు. దేవునితో ఉండుట, దేవునితో ఆనందించుట, దేవునితో రాజ్య పరిపాలన చేయుట, దేవుని మహిమ కలిగి ఉండుట, ఇంతకంటే వారసత్వము మనకు ఏమి కావాలి? కాబట్టి మనము కోరుకోవలసింది పరలోక సంబంధమైన, క్రీస్తు సంబంధమైనటువంటి వారసత్వమును కోరుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. కాబట్టి ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది.
మన స్థితిగతులను మారుస్తుంది, మన జీవిత విధానమును మారుస్తుంది, మన నడవడికను, మన యొక్క మాటల విధానమును ప్రార్థన మారుస్తుంది. కనుక ప్రభువా ప్రభువా నీవే నాకు దిక్కని మనము ప్రార్థన చేసిన ఎడల దేవుడు మన కన్నీళ్లను చూసే దేవుడు, మన ప్రార్థన అంగీకరించే దేవుడు. కాబట్టి యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ఇప్పుడే నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకొచ్చిన శ్రమలను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ జీవిత విధానమును బట్టి నీవు మనుషుల యొద్ద, నీ బంధువుల యొద్ద కన్నీరు కార్చినను అది వ్యర్థమే. నీవు కన్నీరు కారవలసింది ఎక్కడా, నీవు విలాపించవలసినది ఎక్కడా అని నీవు అడిగినట్లయితే దేవుని యొద్ద నీవు కన్నీళ్లు విడువుము. నీ మనస్సు విప్పి దేవునితో నీవు మనవి చేసుకొని ఎడల, దేవునితో నీవు మాట్లాడిన ఎడల నీ ప్రార్థన నేను అంగీకరిస్తానని వాగ్దానము చేసి నీ ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవునిగా ఉన్నాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరత కలిగి ఉన్నప్పుడు నీ యొక్క గదిలోనికి వెళ్ళి నీవు దేవునికి రహస్యమందున్న నీ దేవునికి నీవు ప్రార్థన చేయాలి. అంతేగాని నీ ఇరుగు పొరుగు వారికును, నీ బంధువులకును, నీ ప్రాణ స్నేహితులకును నీవు చెప్పుకొని ఎడల అది వ్యర్థమే. వారు తీర్చరు. నీ బాధను తీర్చగలిగిన వాడు, నీ కన్నీళ్లను తుడవగలిగిన వాడు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు, యేసు క్రీస్తు. గనుక నీవు కన్నీళ్లు విడుచుట దేవుడు చూసి ఉన్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని వాగ్దానము చేసి నీ ప్రార్థనలకు జవాబును ప్రతిఫలమును దయచేసే దేవునిగా ఉన్నాడని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.